దేవీ నవరాత్రుల్లో ఇది 4వ రోజు. ఈ రోజు మనకి అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇది నిన్న తీసిన వీడియో. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ చేసిన పూజ, ఈవినింగ్ చేసిన పూజ పెట్టాను. మార్నింగ్ అయితే నైవేద్యం కింద చక్కెర పరమాన్నం అయితే పెట్టాను. ఈవినింగ్ అయితే వడపప్పు, పానకం, చలిమిడి, ఫ్రూట్స్ అయితే నైవేద్యం కింద అయితే పెట్టాను. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. మీరు పూజ చేసుకున్నారా లేదన్నది కమెంట్ అయితే చేయండి. ఈ కాత్యాయని దేవి అమ్మవారిని పూజించాలంటే మనం 10 ఇయర్స్ అయితే వెయిట్ చేయాలి. 10 ఇయర్స్‌కి ఒక్కసారి మాత్రమే అమ్మవారైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. 2016లో అమ్మవారు మనకి దర్శనం అయితే ఇచ్చారు. మళ్ళీ 2025లో ఇప్పుడు అమ్మవారు మనకి దర్శనం అయితే ఇచ్చారు. 10 ఇయర్స్‌కి ఒక్కసారి మాత్రమే అమ్మవారిని పూజించే భాగ్యం అయితే మనకి అమ్మవారైతే కల్పించారు. ఈ రోజైతే ప్రతి ఒక్కరు పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా మొన్న చెప్పాను కదా మీకు దేవుడి పటాల్ని ఎలా నిమజ్జనం చేయాలో చెప్తానని. నాకెలా తెలుసంటే నాకొక పెద్దాయనైతే చెప్పారు. సో, నేనప్పుడు చెప్పిన కాడి నుంచి అదే ఫాలో అవుతున్నాను. ఒక బకెట్ అయితే తీసుకోండి. బకెట్‌లో వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు పట్టాన్ని తీసుకొని చుట్టూ ఉంటది కదా! చెక్క అన్నది, అదన్నది రిమూవ్ చేసేయండి. అలాగే పైన గ్లాస్ గూడా ఉంటది కదా! అది గూడా రిమూవ్ చేసేయండి. ఈజీగానే వచ్చేస్తది. కష్టమేం పడవసలేదు. ఇప్పుడు ఆ పట్టాన్ని ఆ వాటర్‌లో పెట్టేసి ఒక 2 డేస్ ఉంచేస్తే బాగా నానిపోద్ది. బాగా నానిపోయిన వాటర్‌ని తీసుకెళ్ళి మొక్కలకి వేసేయడమే. బాయ్ బాయ్.